జనరల్ ఓడయ్యర్ భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరుడిగా తన పేరును అమాయకులైన భారతీయుల రక్తంతో లిఖించుకున్నాడు. తరాలు మారినా డయ్యర్ని మాత్రం ఏ భారతీయుడు మర్చిపోలేడు. జలియన్ వాలాబాగులో చేసిన దుశ్చర్యకు గాను అతడిని వెంటాడి వేటాడి మరీ అతని దేశంలోనే మట్టుబెట్టాడో స్వతంత్ర సమరయోధుడు. భారతదేశం జోలికి వస్తే నాలాంటి యువకులు 100 మంది ఈ దేశం రావాల్సి వస్తుందని తెల్లదొరలను హెచ్చరించి వారి గుండెల్లో భయం పుట్టించిన ధీరుడు ఉద్ధమ్ సింగ్. ఆయన పరాక్రమం, దేశభక్తి గురించి తెలుసుకుందాం. బ్రిటిషర్ల దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం పోరాడి బ్రిటిషు సైన్య తూటాలకు ఎందరో బలయ్యారు. అయినా సరే వెనకడుగు వేయకుండా స్వాతంత్ర సాధనే పరమావధిగా ముందుకు సాగుతూనే ఉండేవారు. ఈ క్రమంలో జాతీయోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టకర హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖి పండుగ రోజున వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ తోటలో సమావేశమయ్యారు. కానీ ఇదే వేడుకల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం పాల్గొన్నారు. అప్పటి బ్రిటిష్ జనరల్ మైఖేల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు. జలియన్ వాలాబాగులో సమావేశం గురించి తెలుసుకొని బ్రిటిష్ సైన్యంతో అక్కడకు చేరుకున్నాడు. లోపలకు వెళ్లేందుకు వచ్చేందుకు ఉన్న ఏకైక గేటుని మూసివేశాడు. కనీసం ఎటువంటి హెచ్చరికలు లేకుండానే నిరాయుధులుగా ఉన్న సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు, ఆడవారు అని చూడకుండా 50 మంది సైనికులు 10 నిమిషాల పాటు 1650 రౌండ్లు కాల్పులు జరిపించాడు. ప్రాణాలు రక్షించుకోవటం కోసం అక్కడున్న బావిలో సైతం దూకి ప్రాణాలు కోల్పోయిన అమాయకులు ఉన్నారు. ఈ ఘటనలో 1000 మందికి పైగా మరణించగా 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో భారతీయులు మరింత రగిలిపోయారు. ఈ దురాగతానికి కారణమైన డయ్యర్ ప్రాణాలు తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు ఉద్ధమ్ సింగ్. చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరుణ్ణి కోల్పోయిన ఉద్ధమ్ సింగ్ నరనరాన దేశభక్తి జీర్ణించుకుపోయింది. అనాథ శరణాలయంలో పెరిగిన ఆయన 10వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి భగత్ సింగ్తో కలిసి గద్దర్ పార్టీలో చేరారు. లైసెన్సు లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఉద్ధమ్ సింగ్ 5 ఏళ్ల తర్వాత విడుదలయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మారువేషంలో కశ్మీర్కు, అక్కడి నుంచి జర్మనీ గుండా లండన్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి జనరల్ ఓ డయ్యర్ కోసం వేట ప్రారంభించారు. డయ్యర్ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్ధమ్ సింగ్ దశాబ్దం ముందు నుంచే పథకం వేశారు. ప్లాన్ ప్రకారమే ఓ బ్రిటిష్ మహిళను సైతం పెళ్లి చేసుకున్నారు. అలా 1940 మార్చి 13న లండన్లోని కాక్స్టన్ హాల్లోకి తన భార్య పాస్తానోయ్ లోపలికి వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ సమావేశంలో డయ్యర్ మాట్లాడుతుండగా గన్నాకారంలో పుస్తకాన్ని కత్తిరించి అందులో దాచిన తుపాకీతో కాల్పులు జరిపారు ఉద్ధమ్ సింగ్. అలా జలియన్ వాలాబాగ్ మరణ హోమానికి కారణమైన డయ్యర్ను 20 ఏళ్ల తర్వాత ఉద్ధమ్ సింగ్ అతని స్వదేశంలోనే మట్టుబెట్టాడు. డయ్యర్ని చంపేందుకు ఎంతలా ప్లాన్ చేసుకున్నారంటే డయ్యర్ను చంపాలనే తన లక్ష్యం గురించి ఉద్ధమ్ సింగ్ భార్యకు పొరపాటును కూడా ఎప్పుడూ చెప్పలేదు. కనీసం వారి మధ్య అటువంటి ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం జైలులో ఉన్నప్పుడు తనను కలిసి సందర్భంలో అసలు తాను ఎందుకు లండన్ వచ్చింది భార్యకు వివరించారు ఉద్ధమ్. డయ్యర్ను చంపిన తర్వాత పోలీసులకు స్వయంగా లొంగిపోవటంతో హత్య చేసినట్టు అంగీకరించారు. దాంతో 1940 జులై 31న బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో ఉద్ధమ్ని ఉరితీసింది. డయ్యర్ను ఎందుకు చంపారని అడిగితే అతనంటే నాకు పగ, అతడికి ఇలా జరగాల్సిందే, నేను ఏ పార్టీకి కూడా చెందను, నాకు చావంటే భయం లేదు, ముసలితనం వచ్చే వరకు బతికి ఏం ప్రయోజనం అని బదులిచ్చారు. జైలులో ఉన్నప్పుడు తన పేరు రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పారు. ఈ పేరు హిందూ, ముస్లిం, సిక్కుల కలయికగా పెట్టుకున్నట్టు చెప్పారు ఉద్ధమ్ సింగ్. తనను ఉరితీసే ముందు సైతం భారతదేశం జోలికి వస్తే నాలాంటి యువకులు 100 మంది ఈ దేశం రావాల్సి వస్తుందని తెల్లదొరలను హెచ్చరించి వారి వెన్నుల్లో వణుకు పుట్టేలా చేసిన ఉద్ధమ్ సింగ్కు మనము చేద్దాం ఓ సెల్యూట్.